క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ముఖ్య ఉద్దేశాల కోసం ఈనాడు దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. అమెరికా కాలిఫోర్నియా దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కిరణ్ మరియు గేల్ దంపతులు వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు క్రీస్తు శేషులు గాలి తెరేసమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ క్రీస్తు శేషులు గాలి శ్రీవారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బేగంపేట విచారణ ఖమ్మం సంజీవ్ రెడ్డి మేరీ మంజుల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి ఖమ్మం సంజీవరెడ్డి మేరీ మంజుల, మేరీ స్వాతిరెడ్డి మరియు దీప్తిరెడ్డి, దివ్య జ్యోతిరెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి, భరత్ రెడ్డి, నివిన్ అంతోనిరెడ్డి సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కెథిడ్రల్ విచారణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నిట్టా చైతన్య బాలశ్రీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని మరియు దివంగతులు సత్యవతి టీచర్ తల్లి, చైతన్య బాలశ్రీ అక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం కానూరు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న జి మాథ్యూ విజయరంగం గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలను కూడా జోడించి ఈనాడు ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి, రండి జనమా పూజా సమయమిదే. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి, రండి దైవజనమా పూజా సమయమిదే. స్వర్గనాథుని ఆరాధిద్దాం, దైవరాజుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, దైవరాజుని సందడిలో పూజ గురువులు విచ్చేసిరి, రండి దైవజనమా పూజా సమయమిదే. భక్తితో తరిస్తాం, ఆశతో గ్రహిస్తాం ఈ దివ్యయాగంబునా. భక్తితో తరిస్తాం, ఆశతో గ్రహిస్తాం ఈ దివ్యయాగంబునా. ఈనాడు మనమైన వాక్యం స్మరిద్దాం, ప్రణమిల్లి ప్రభుదేవుని ఆరాధిద్దాం. ఈనాడు మనదైన వాక్యం స్మరిద్దాం, ప్రణమిల్లి ప్రభుదేవుని ఆరాధిద్దాం. కృతజ్ఞతా స్తుతులను చెల్లించుదాం, చేతులెత్తి యేసు గీతం పాడుదాం. కృతజ్ఞతా స్తుతులను చెల్లించు
గీతం పాడుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, దైవరాజుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, దైవరాజుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ్య గురువులు వించేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిదే. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి తిరుసభ దేవ సహాయం అనే ఒక పునీతిని స్మరణను కొనియాడుతూ ఉంది. అతడు సువార్త పని కోసము ఎంతగానో కృషి చేసి ఉన్నాడు. క్రీస్తు ప్రభు పలికినట్లు మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మీరు ప్రపంచం అంతటికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఆ మాట ప్రకారంగా ఆయన ఒక విశ్వాసిగా ఉండి మరి సువార్తను ప్రకటిస్తూ ఒక హతసాక్షిగా ఆయన మరణించి ఉన్నాడు. ఎంతోమందిని క్రీస్తు ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చి ఉన్నాడు. మరి ఈనాటి సువిశేష పఠనంలో కూడా క్రీస్తు ప్రభు సువార్తను బోధిస్తూ ఉన్నాడు. పేతురు అత్త జ్వరంతో ఉన్నప్పుడు ఆమెను తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఎంతోమంది రోగస్తులను స్వస్థపరిచి ఉన్నాడు. ఈరోజు అదే ప్రభు నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు అస్వస్థతతో ఉన్నావా? క్రీస్తు ప్రభు చెంతకు వచ్చినట్లయితే ఆయన నిన్ను తాకి స్వస్థపరుస్తాడు. ఆయనలో స్వస్థత పరిచే శక్తి ఉంది. కాబట్టి ఈరోజు నీవు ప్రభు దగ్గరికి రా, నీ పాపాన్ని ఒప్పుకో. అప్పుడే ప్రభు నిన్ను తాకి సంపూర్ణమైన స్వస్థతను విడుదల అనుగ్రహిస్తారు. ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తుకు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాల్చున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ సమక్షంలో నిలిచి మనవి చేయుచున్న మీ ప్రజల ప్రార్థనను దయతో ఆలకింపుము. మీ చిత్తమును మేము తెలుసుకొని దాన్ని ఆచరణ యందు పెట్టుటకు కావలసిన ధైర్యమును విశ్వాసమును కలిగి ఉందుము గాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు ఆనతిమ్ము, నీ దాసుడు ఆలించుచూనే ఉన్నాడు. మొదటి పట్టణము, సామువేలు మొదటి గ్రంథము
3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు మరియు 19వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఆ దినములలో బాలుడైన సమూవేలు ఏలీ పర్యవేక్షణ క్రింద యావేకు పరిచర్య చేయుచుండెను. ఆ రోజులలో యావే వాక్కు చాలా అరుదుగా వినిపించేటిది. ప్రభువు సాధారణముగా సాక్షాత్కారమయ్యేడివాడు కాడు. ఒకనాటి రాత్రి ఏలీ పరుండియుండెను. అతని కన్నులకు మసకలు క్రమ్మియుండుటచే చూపానదయ్యెను. ప్రభువు ముందట వెలుగుచున్న దీపము ఇంకనూ ఆరిపోలేదు. సమూవేలు కూడా ప్రభువు మందిరముదైన దైవ మందస్సుమునొద్ద పండుకొని నిద్రించుచుండెను. అప్పుడు ప్రభువు సమూవేలును పిలిచెను. అతడు చిత్తమనుచు లేచి గుబాలున ఏలీ యొద్దకు పరిగెత్తుకొని పోయి, నీవు నన్ను పిలిచితివి గదా, ఇదిగో వచ్చి తిని అనెను. ఏలీ, నేను నిన్ను పిలువలేదు, వెళ్ళి పడుకోము అని చెప్పెను. బాలుడు వెళ్ళి పరుండెను. యావే సమూవేలును మరలా పిలిచెను. అతడు లేచి ఏలీ చెంతకు పోయి, నీవు నన్ను పిలిచితివి గదా, ఇదిగో వచ్చి తిని అనెను. ఏలీ, నాయనా, నేను నిన్ను పిలువలేదు, వెళ్ళి పడుకొమ్ము అని అనెను. సమూవేలుకు యావే గూర్చి ఇంకనూ తెలియదు. యావే వార్త అతనికి ఇంకనూ వినిపింపలేదు. ప్రభువు సమూవేలును 3వసారి కూడా పిలిచెను. అతడు లేచి ఏలీ దగ్గరకు వెళ్ళి, నీవు నన్ను పిలిచితివి గదా, ఇదిగో వచ్చితినని అనెను. ప్రభువే బాలుని పిలుచుచున్నాడని ఏలీ అప్పుడు గ్రహింపగలిగెను. అతడు సమూవేలుతో వెళ్ళి పడుకొమ్ము, నిన్నెవరైనా పిలిచినచో ప్రభు ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు అని పలుకుము అని చెప్పెను. సమూవేలు వెళ్ళి తన తావున పరుండెను. అంతటా ప్రభువు సమూవేలు చెంత నిలిచి వెనుకటి మాదిరిగా సమూవేలు అని పిలిచెను. అతడు ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలించుచూనే ఉన్నాడు అనెను. సమూవేలు పెరిగి పెద్దవాడయ్యెను. ప్రభువు అతనికి తోడుగా నుండెను. కావున అతడు పలికిన పలుకొకటియు వ్యర్థము కాలేదు. తాను నగరము నుండి బెర్షబా వరకు గల ఇశ్రాయేలు ప్రజలందరూ సమూవేలు యావే ప్రవక్త అయ్యనని తెలుసుకొనిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చి తిని, ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చి తిని, నేను పలికి తిని, నేను పలికి తిని, నీ చిత్తము పాటించుటయే నాకు పరమానందము. నీ చిత్తము పాటించుటయే నాకు పరమానందము. నేను గంపెడ ఆశతో ప్రభువు కొరకు కనిపెట్టుకొని ఉంటిని. ఎట్టకేలకు అతడు చెవి ఎగ్గి నా వేడుకోలును ఆలించెను. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. దబ్బర దైవములను కొలుచు గర్వాత్ములతో చేతులు కలుపని జనుడు భాగ్యవంతుడు. అందరూ. ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చి తిని, ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చి తిని, నేను పలికి తిని, నేను పలికి తిని, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీవు బలిని సమర్పణమును కోరవు, దహన బలిని అభిలాషించవు. కాని నీ ఆజ్ఞను ఆలించుటకు నాకు చెవులొసగితివి కనుక నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చి తినని నేను పలికి తిని. అందరూ. ప్రభు నీ ఆజ్ఞలను పాటించుటకు వచ్చి తిని, ప్రభు నీ ఆజ్ఞలు పాటించుటకు వచ్చి తిని, నేను పలికి తిని, నేను పలికి తిని, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీ చిత్తము పాటించుటయే నాకు పరమానందము. నీవు నాకు విధించిన ఆజ్ఞలు గ్రంథమున వ్రాయబడి ఉన్నవి. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీ ధర్మశాస్త్రము నా ఎదలో పదిలముగా నిలిచియున్నది. అందరూ. ప్రభు నీ ఆజ్ఞలను పాటించుటకు వచ్చి తిని, ప్రభు నీ ఆజ్ఞలను పాటించుటకు వచ్చి తిని, నేను పలికి తిని, నేను పలికి తిని, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీ చిత్తము పాటించుటయే నాకు పరమానందము. భక్త సమాజమున నేను నీ రక్షణమును ప్రకటనము చేసి తిని. ప్రభు నీ కార్యమును నేను ఏనాడును విస్మరింపనని నీకు తెలియను. అందరూ. ప్రభు నీ ఆజ్ఞలను పాటించుటకు వచ్చి తినని
ప్రభు నీ ఆజ్ఞలు పాటించుటకు వచ్చి తినని నేను పలికి తిని నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందం. నీ చిత్తము పాటించుటయే నాకు పరమానందం. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మార్కు సువార్త 1వ అధ్యాయము వచనములు 29 నుంచి 39 వరకు. పిదప యేసు ఆ ప్రార్థనా మందిరం నుండి యాకోబు యోహానులతో తిన్నగా సీమోను ఆంద్రేయుల ఇంటికి పోయెను. అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచం పట్టి ఉండెను. వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి.
ప్రభువు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయాను. అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగెను. సాయం సమయమున ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను దయ్యము పట్టిన వారిని యేసు వద్దకు తీసుకుని వచ్చిరి. ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమికూడిరి. అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరినీ యేసు స్వస్థపరచి పెక్కు దయ్యములను వెడలగొట్టెను. తనను ఎరిగి ఉండుట వలన ఆయన ఆ దయ్యములను మాటనాడనీయలేదు. ఆయన వేక్కువనే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయనారంభించెను. సీమోను అతని సహచరులు ప్రభువును వెదకుచు వెళ్ళి ఆయనను కనుగొనిరి. అందరూ మేము వెదకుచున్నారు అని చెప్పిరి. మనము పరిసర గ్రామములకు పోవుదము రండు, అచట కూడా నేను సువార్తను ప్రకటించవలేను, ఇందుకొరకే నేను బయలుదేరి వచ్చి తిని అని ఆయన వారితో చెప్పాను. ఆయన ప్రార్థనా మందిరంలో సువార్తను ప్రకటించుచు దయ్యములను వెలగొట్టుచు గలిలయ సీమ అందరంతటా పర్యటించుచుండెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనము 3 విషయాల గురించి విని ఉన్నాం. మొట్టమొదటిగా పేతురు అత్త జ్వరంతో బాధపడుతూ ఉంది. ఎంతోమంది వ్యాధిగ్రస్తులు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. మరి క్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రచారం గురించి మనం విని ఉన్నాం. యేసు ప్రభు మొట్టమొదటిగా ప్రార్థనా మందిరం నుండి అని రాయబడింది సువార్తలో. ప్రార్థనా మందిరం నుండి మనం ఏ పని ప్రారంభించినా ప్రార్థనతో మనం ప్రారంభించాలి. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 17వ వచనంలో నీవు చేసేటి ప్రతి కార్యమును లేకపోతే నీవు చెప్పేటి ప్రతి మాటను క్రీస్తు నామములో ప్రభువుకు వందనాలు సమర్పిస్తూ మీరు ప్రారంభించండి. యేసు ప్రభు కూడా ఆయన వేక్కువ జామునే లేచి ఒక నిర్జన ప్రదేశంలోకి పోయి ప్రార్థన చేయుచున్నాడు. వేక్కువ జామునే లేచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మొదటి వాక్యంలో ఆయన ప్రార్థనా మందిరం నుంచి యాకోబు యోహానులను కూడా తీసుకొని సీమోను పేతురు ఇంటికి వెళుతూ ఉన్నాడు. ప్రార్థన చేసిన తర్వాతనే మనము మన పనులను ప్రారంభించాలని ప్రభు మనకు నేర్పిస్తున్నారు. పునీత మదర్ తెరెసా గారు ఆమె మరి సువార్తను క్రియలలో చూపించింది. కాబట్టి ఆమె బయటికి వెళ్ళే ముందు 1 గంట సేపు మరి దివస ప్రసాదం ముందు ఉండి ప్రార్థించి ఆరాధన చేసేది. కాబట్టి క్రీస్తు ప్రభు మనకు కూడా నేర్పిస్తున్నారు, మనం చేసే ప్రతి పనిని ప్రార్థనతో మనం ప్రారంభించాలి. ఆయన ప్రార్థన ముగించిన తర్వాత సీమోను పేతురు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. అక్కడ ఆయన యొక్క అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఆయనకు తెలియజేశారు. వెంటనే ప్రభు ఏం చేశాడు, ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా ఆమె వెంటనే స్వస్థురాలై ప్రభువుకు అక్కడున్న వారికి సేవ చేస్తూ ఉంది. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఈరోజు భారం చేత అలసిపోయి ఉన్నావా? రోగాల చేత బాధపడుతున్నావా? ప్రభు అంటున్నారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. క్రీస్తు ప్రభు మనకు విశ్రాంతినిస్తాడు. క్రీస్తు ప్రభు మనకు స్వస్థతను వస్తగే దేవుడు. కాబట్టి మనం ఎలాంటి రోగంతో బాధపడుతున్నా ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన మనల్ని స్వస్థతపరుస్తారు. స్వస్థతపరిచే శక్తి ప్రభు లోపల ఉంది. కాబట్టి ఈ ప్రజలు విన్నారు, ప్రభువుని గురించి విన్నారు, ప్రభు ఏ విధంగా స్వస్థపరుస్తాడని విని మరి సాయం సమయమున ప్రజలు అనేకులు వ్యాధిగ్రస్తులను దయ్యం పట్టిన వారిని యేసు వద్దకు తీసుకుని వచ్చిరి. వారందరూ కూడా ఆ ఇంటి చుట్టూ గుమికూడి ఉన్నారు. అప్పుడు ప్రభు వారందరినీ తాకి స్వస్థతపరిచి వారందరికీ విడుదలనిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు నిన్ను నన్ను కూడా చూస్తూ ఉన్నాడు. నీవు ఈరోజు
ఎలాంటి భారంతో ఉన్నావు, ఎలాంటి పాపంతో ఉన్నావు, ఎలాంటి వ్యాధితో ఉన్నావు, ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన చెంతకు నీవు వచ్చినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం, దాహం చేత అలసిన వారులారా, దాహంతో బాధపడుతున్న వారు నా చెంతకు రండి, మీ దాహాన్ని మీరు తీర్చుకొనండి. దప్పికొన్న వారెల్లరి యొక్క దప్పికను తీర్చే ప్రభు మనతో ఉన్నాడు. కాబట్టి దర్శన గ్రంథం 22:17లో కూడా ప్రభు ఆహ్వానిస్తున్నారు, మీరు ఏమీ రుసుము చెల్లించకుండా మీరు ఆ జీవజలాన్ని మీరు తీసుకొనండి. నువ్వు దాహం కలిగినట్లయితే ప్రభు నీ హృదయంలో జీవజల నదులు ప్రవహింపజేస్తాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన చెంతకు వచ్చేవారిని ఎవరిని కూడా ప్రభు తృణీకరించలేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో ఆయన చెంతకు వచ్చేవారిని ఎవరిని కూడా ఆయన తృణీకరించలేదు. ఈవెన్ ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాము, ఆయన చెంతకు వచ్చేవారిని ఎవరిని కూడా ఆయన తృణీకరించరు. దానికి బదులుగా ఆయన జాలి కలిగిన దేవుడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ఆయన వారిని కాపర్లేని గొర్రెల వలె ఉన్న వారిని చూసి ఆయన జాలి చెంది ఉన్నాడు. జాలి కలిగిన దేవుడు యేసు దేవుడు. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ బాధను చూస్తున్నాడు. ఆయన జాలి కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఎలాంటి అధికారము? స్వస్థత పరిచే అధికారము. రెండవది దయ్యాలను వెలగొట్టే అధికారం. అందుకే ప్రభు ఏమంటున్నారంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో, ఇహ పరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది. ప్రభువుకు సర్వాధికారం ఇవ్వబడినది. కాబట్టి శిష్యులను పిలిచి చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో చెంతకు పిలిచి వారికి స్వస్థత పరిచే శక్తిని, దయ్యాలను వెలగొట్టే శక్తిని ప్రభు ఇస్తూ ఉన్నాడు. 7వ వచనంలో వారికి మీ దగ్గరికి వచ్చిన వారిని స్వస్థతపరచండి, దయాలను వెలగొట్టండి ప్రభు అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ అధికారాన్ని ప్రభు మనకు కూడా ఇస్తున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి, పాములను తేలను అణుకుదొరకుటకు నేను మీకు అధికారాన్ని ఇస్తూ ఉన్నాను. సైతాను కూడా క్రీస్తు నామములో బంధించబడుతుంది. ఆ అధికారాన్ని ప్రభువు నీకు నాకు కూడా ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ ప్రజలు విన్నారు, ప్రభు గురించి విని ఆ అధికారాన్ని ప్రభు శిష్యులకు కూడా ఇస్తున్నాడు. శిష్యులు వెళ్ళి స్వస్థపరుస్తున్నారు. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, ప్రభు ఆత్మ నాపైన ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించుటకును, బందీలకు విడుదలనిచ్చుటకును, దయ్యం పడిన వారికి కూడా విడుదలనివ్వడానికి, అందరికీ స్వస్థతనివ్వడానికి ప్రభు అధికారాన్ని ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆయనకున్నటువంటి అధికారం శిష్యులకు ఇస్తున్నాడు. శిష్యులు కూడా వెళ్ళి మరి దయ్యాలను వెళ్ళగొడుతున్నట్టు మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. కీర్తన 103:13వ వచనంలో ఆయన జాలి కలిగినటువంటి హృదయం ఉంది. మన బాధలను, భారాన్ని ఆయన తొలగించే ప్రభు ఉన్నాడు. కాబట్టి మన భారం అంతా కూడా ఆయన మీద మోపాలని 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో, మీ చింత యావత్తు ఆయన పైన మోపండి, ప్రభు మీ చింతను తొలగిస్తారు. కాబట్టి మన చింత అంతయు ప్రభు మీద మనము మోపినట్లయితే ప్రభు మన చింతను తొలగించే ప్రభువుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనలోనే మనకు స్వస్థత ఉంది, ఆయన ద్వారా మనకు విముక్తి ఉంది. ఆయన ఎవరైతే గాయపడి ఉన్నారో ఆయనకు చేరువలో ఉంటాడు. ఆయన ఆ గాయాలను ఆయన కట్టుకడతాడు. ఆయన మనకు కలిగినటువంటి గాయమును, ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థతనిస్తారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువులో స్వస్థత పరిచే శక్తి ఉంది. ఎంతోమంది గుంపులు గుంపులుగా జనాలు వస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు, నా నుండి శక్తి వెలువడింది. లూకా సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో ఆయన నుంచి శక్తి వెలువడి అందరినీ స్వస్థతపరిచింది. స్వస్థతపరిచే శక్తి ప్రభువులో ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు అస్వస్థతగా ఉన్నట్లయితే ప్రభు దగ్గరికి రా. ఈరోజు నువ్వు భారంతో ఉన్నట్లయితే ప్రభువుకు దగ్గర రా. ఈరోజు నువ్వు బంధించబడినట్టయితే నువ్వు ప్రభు చెంతకు రా. ప్రభు నిన్ను తాకి నీకు స్వస్థతను, విడుదలను అనుగ్రహిస్తారు. ఈనాటి మొదటి పఠనంలో మనం విని ఉన్నాము, బాలుడైన సమూయేలు ఏలీ పర్యవేక్షణం కింద యావేకు పరిచర్య చేయుచు ఉన్నాడు.
ఆ రోజులలో యామె వార్త చాలా అరుదుగా వినిపించేది. కాబట్టి ఈ బాలుడు మందిరంలో మరి ఉండి సేవ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభు బాలును పిలుస్తూ ఉన్నాడు, సమూయేలు అని పిలుస్తున్నాడు. సమూయేలు అనుకున్నాడు తన గురువు ఏలి అనుకొని ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి అడుగుతున్నాడు, గురువా నన్ను పిలిచావా? అలాగే ఆయన పిలవలేదు, నువ్వు వెళ్ళి పడుకోమని చెప్పాడు. అలాగే 3 సార్లు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు ఏలి సమూయేలుతో అంటున్నాడు, ఈ 3వసారి అయిపోయింది కదా, ఈసారి పిలిచినప్పుడు ప్రభువా ఆనతిమ్ము, నేను వినుచున్నాను, ఆనతిమ్ము అని చెప్పమని తెలియజేసినాడు. కాబట్టి ఆ బాలుడు ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడు. యోహాను సువార్త 10:27 ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఈరోజు నీవు ఎవరి స్వరం వింటూ ఉన్నావు? ఈ లోకపరమైన పాటలు, ఈ లోకపరమైన మాటలు, ఈ లోక స్వరాన్ని వింటున్నావా? ఈరోజు నుంచి ప్రభు నీతో మాట్లాడతాడు, నువ్వు ప్రభు స్వరాన్ని వినాలి. సమూయేలు విన్నాడు, ప్రభు స్వరాన్ని విన్నాడు కాబట్టి ఆయన దీవించబడ్డాడు, ప్రవక్తగా మారిపోయినాడు. సమూయేలు పెరిగి పెద్దవాడయ్యను, ప్రభు అతనికి తోడుగా ఉండెను. కావున అతడు పలికిన పలుకు ఒక్కటి కూడా వ్యర్థం కాలేదు. ఆయన మాట ప్రభు దేవుడు ఆయన ఆశీర్వదించున్నాడు. ఆయన పలికిన ప్రతి మాటను ప్రభు నెరవేర్చున్నాడు. మనం కూడా ఆ విధంగా ప్రభు మాటను వినేవారిగా ఉండాలి. మరియమ్మ ప్రభు యొక్క పాదాల చెంత కూర్చొని ఆయన వాక్కును వింటూ ఉంది. మనం కూడా ఆయన వాక్కును వినే వ్యక్తులముగా ఉండాలి, నూరందరగా ఫలించే వ్యక్తులముగా మనం ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీకున్న భారమంతా ప్రభువుకు సమర్పించు. నీవు అస్వస్థతగా ఉన్నావా? నీకున్నటువంటి ప్రతి రోగాన్ని ప్రభువుకు సమర్పించు. ప్రభు నీకు స్వస్థతనిచ్చే ప్రభు యెహోవా రాఫాగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన స్వస్థతపరిచి విడుదలనిస్తాడు. ఈరోజు నువ్వు బంధించబడి ఉన్నావా? ప్రభు చెందకు రా. ఆ సంఖ్యలను ప్రభు విప్పివేసి నీకు విముక్తులు కలగజేస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు బంధించబడి ఉన్నట్టయితే ప్రభు చెంతకు రా. ప్రభు నిన్ను తాకి నీకు విడుదల అనుగ్రహిస్తాడు. అలాంటి కృప కోసం ఈ యొక్క దీవబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభయకయు ప్రయోజనముల కొరకును మీ కరం ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము మీకు అర్పించుచున్న ఈ బలి నీకు ఆమోదయోగ్యమగునుగాక. దీని ద్వారా మేము హృదయ శుద్ధిని పొంది విశ్వాసంతో చేయు ప్రార్థన సత్ఫలితమును చవిచూతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చూడని మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవు సృజించితివి, పాపం చేసిన అతన్ని న్యాయంగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరంను ఏకము చేసి మేము దీన భావంతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నా యేసువా, మీ మరణమును ప్రకటించెదము,
మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. మేము వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణంలో తాను స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలు వర్మకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందడ వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా లియో జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదుమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలయగు మరియమాతతోనూ, పుణిత జోజప్ప గారితోనూ, పుణిత దేవ సహాయం గారితోనూ, పుణిత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండేడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపగా మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించడు వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించడు వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించడు వారా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు.
ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా వెంట ప్రవేశించటకు నే పాత్రను కాను, అయినను మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. పునీత ఇన్నీసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయి కన్నించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్టశత్రువుల చేతిలో దొరకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, దీన మనసుతో మేము మిమ్ము ప్రార్థించుచున్నాము. మమ్ము మీ పవిత్ర ప్రసాదంతో సంతృప్తి పరిచితివి. సేవాపూరిత జీవితం ద్వారా మేము మీ కృతజ్ఞత చెల్లింపగలిగినట్లు మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనం.